స్వామి మధ్యాహ్నం భోజనం మా ఇంట్లో ఏర్పాటు చేసేసాను, వెళ్తారండి. భోజనం అనకూడదయ్యప్ప, భిక్ష అనాలి. కన్నీ సోమన్ కదా స్వామి, ఇక మీదట ఇవన్నీ తెలుసుకోవాలి. సరే టైం అయిపోతున్నది, వెళ్దాం రండి స్వామి. నువ్వు వెళ్తా ఉండో, మాకు కొంచెం పని ఉంది, వెనకాలనే వచ్చేస్తాం. మనకేం పనుంది స్వామి? అది మళ్ళీ చెప్తానులే, మీరు వెళ్ళండి సార్, మేము వచ్చేస్తాము. సరే స్వామి. మంచి వెజిటేరియన్ హోటల్కి వెళ్దాము పద. ఆ స్వామి ఏర్పాటు చేస్తున్నాడు కదా స్వామి. నేను వాళ్ళ ఇంట్లో తినను స్వామి. ఎందుకు? వాళ్ళది వేరే కులం. మాలలో ఉన్నారు స్వామి, ఇలా మాట్లాడడం చాలా తప్పు. తప్పో నేను వాళ్ళ ఇంట్లో తిన్ను, వాళ్ళ పూజకి కూడా రాను. మాల వేసుకునేది మనలోని దుర్గుణాలు జయించడానికి. అలాంటిది మాల వేసుకున్న తర్వాత కూడా ఇలా కులపిచ్చి చూపిస్తే ఆ అయ్యప్ప స్వామి కూడా క్షమించాడు. మీరు వస్తారో రారో, నేనైతే తప్పకుండా వెళ్తాను. వద్దులే స్వామి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు స్వామి, రావద్దులేండి. సొంత అన్ననే రావద్దంటున్నావా? అన్నా, మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి తండ్రి అయినప్పుడు మనమిద్దరం అన్నదమ్ములవనే కదా. నేను వస్తున్నాను స్వామి.